ఒక శంకు ఆకారంలో ఉన్న గుడారం యొక్క ఎత్తు 14 అడుగులు, దాని భూ వ్యాసార్థము 6 అడుగులు. గుడారంలో 12 మంది వ్యక్తులు నిద్రపోతూ ఉంటే ఒక్కొక్కరికి అందే సగటు గాలి ఘన పరిమాణం ఎంత అడిగాడు. ఎప్పుడైతే ఘన పరిమాణం అన్నాడో శంకువుకి సంబంధించింది. శంకువుకి సంబంధించింది అంటే క్లియర్గా దాంట్లో వృత్తం ఉంటుంది కాబట్టి వృత్తం అంటే పై ఉంటుంది. పై అంటే 11వ ఎక్కానికి సంబంధించింది. శంకువు అంటే కనుక వృత్తాకారానికి సంబంధించింది. శంకువు అంటే కనుక ఒక వృత్తాకారానికి సంబంధించింది. బేస్లో వృత్తాకారం ఉంటుంది. స్తూపం కూడా బేసు, దానిపైన కూడా మనకి వృత్తాకారం ఉంటుంది. అలా సర్కిల్ ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా పై అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పై అన్నామో పై అంటే 22/7. 22లో 11వ ఎక్క ఉంది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్క ఎక్కడ పోతుందో చూడడం, టికెట్ వేసుకోవడం. 2 ఆప్షన్లో 3 ఆప్షన్లు వస్తే అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, ఇక్కడ 11వ ఎక్కం పోవాలి కాబట్టి 11వ ఎక్కం 36లో 11వ ఎక్కం పోదు, 30లో 11వ ఎక్కం పోదు. అయితే సమాధానం 33 అవ్వాలి లేదా 44 అవ్వాలి. ఓకే, కాబట్టి గాలి ఘన పరిమాణం, సగటు గాలి ఘన పరిమాణం అడిగాడు కాబట్టి ముందు ఘన పరిమాణం. శంకువుకి సంబంధించిన ఘన పరిమాణము అనగానే 1/3 పై r²h అని చెప్తాం. శంకువుకి సంబంధించిన ఘన పరిమాణం అనగానే 1/3 పై r²h. వ్యాసార్థం ఎంత? భూ వ్యాసార్థము 6 అడుగులు అని చెప్పాడు. ఎత్తు వచ్చి శంకు యొక్క ఎత్తు 14 అని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి ఏటవాళ్ళ ఎత్తుతో పని లేదు, పై r²h కాబట్టి 1/3 పై అంటే కనుక 22/7 r కాబట్టి 6 × 6 h అంటే కనుక ఎత్తు కాబట్టి 14 అని చెప్తాం. ఇది ఘన పరిమాణం. ఈ ఘన పరిమాణము ఎంతైతే గాలి వస్తుందో 12 మంది వ్యక్తులు నిద్రపోతున్నారు అని చెప్పాడు. సగటు గాల ఘన పరిమాణం అని చెప్పాడు. అందుకని ఈ వచ్చిన ఘన పరిమాణాన్ని దేంతో భాగించాలి? 12తో భాగించాలి. వచ్చిన ఘన పరిమాణాన్ని 12తో భాగించాలి కాబట్టి /12 అని రాసుకుంటాం. వచ్చిన ఘన పరిమాణాన్ని 12తో భాగించాలి. మొత్తము ఈ ఘన పరిమాణాన్ని 12 మంది వ్యక్తులకు పంచితే 12 మంది వ్యక్తులకి పంచితే అని చెప్పాడు కాబట్టి 12తో భాగిస్తాం. ఒక్కొక్కడికి ఎంత అని అడిగాడు. సగటు ఎంత అంటే ఒక్కొక్కడికి ఎంత అని అడుగుతున్నాడు. చూడు ఒకసారి, 7 అనేది 14లో 2 సార్లు పోద్ది. 2 6లు 12, ఈ 12 క్యాన్సిల్. 3 అనేది 6లో 2 సార్లు పోతుంది. 22 ఎంత అంటే కనుక 44. మనం అనుకునే 50-50 ఛాన్స్లో మనకి సమాధానం ఎంత వచ్చింది? 44 అని వచ్చింది. అంటే లెక్క కంటే ముందు మనం ఆలోచించే విధానం వల్ల కనీసం 50-50 ఛాన్స్కి వెళ్ళాం. ఆ తర్వాత మనకు అవకాశం ఉంటే ఘన పరిమాణము అని చెప్పాడు కాబట్టి ఘన పరిమాణం చెప్పాడు కాబట్టి క్లియర్గా 1/3 పై r²h అని చెప్పాము. ఆ వచ్చిన ఘన పరిమాణాన్ని 12 మంది వ్యక్తులు నిద్రపోతున్నారు, ఒక్కొక్కరికి ఎంత అడిగాడు. అందుకని 12తో భాగించాను. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. 12 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘనపు లోహపు గోళాన్ని కరిగించి 3:4:5 నిష్పత్తిలో వ్యాసములు కలిగిన 3 చిన్న గోళాలుగా పోత పోస్తే అని చెప్పాడు. ఒక పెద్ద గోళాన్ని పట్టుకొచ్చి 3 చిన్నగా డివైడ్ చేసిన 3 చిన్న గోళాలను పట్టుకొచ్చి 3 చిన్న గోళాలను పట్టుకొచ్చి ఒక పెద్దదానిగా కలిపిన 3 చిన్న గోళాలను తీసుకొచ్చి ఒక పెద్దదానిగా కలిపిన. అక్కడ గోళము అని పేరు రావచ్చు, గోళము అనే కానీ, ఘనము అనే కానీ, గోళము అనే కానీ, ఘనము అనే కానీ ఏ పేరు చెప్పినా పర్లా. 3 చిన్న గణాలను ఒక పెద్ద గణంగా మార్చిన, లేదా 3 చిన్న గోళను ఒక పెద్ద గోళంగా మార్చిన, లేదా విడదీయడం. అప్పుడు మనం చెప్పుకున్న ఒక రిలేషన్ ఏంటి అంటే కనుక 3, 4, 5, 6 అని చెప్పుకున్నాం. 3 చిన్న గోళాలను 3, 4, 5 కలిపితే పెద్ద గోళానికి సంబంధించి 6 వస్తుంది అని చెప్తున్నాం. అయితే వాడిచిన రేషియో కూడా మనకి 3, 4, 5 ఇచ్చాడు. 3 ఇచ్చాడు, ఇది 4 ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు వ్యాసాలు. అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏమవ్వాలి? 6 అవ్వాలి. 3, 4, 5, 6 అవ్వాలి. ఇవి మనకి 6. ఇక్కడ 3 అనేది మనకి వ్యాసానికి సంబంధించినవి. 3:4:5 నిష్పత్తిలో వ్యాసములను కలిగిన అని చెప్పాడు. అంటే మనకు వచ్చిన నిష్పత్తి అనేది వ్యాసాలకి సంబంధించినవి. అందుకని క్లియర్గా మనకి ఈ పెద్ద గోళానికి సంబంధించి 6కి 12 అయితే 3కి 6 అని వస్తుంది, 4కి 8 అని వస్తుంది, 5కి 10 అని వస్తుంది. ఇవి వ్యాసాలు. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా వ్యాసాలు.
ఎందుకు అన్నిసార్లు మనం నొక్కి మాట్లాడుతున్నాము అంటే కనుక వాడు క్లియర్గా వ్యాసార్థం ఎంత అన్నాడు. మనం ఏమాత్రం ఏమరపాటులోనూ సమాధానం పోతుంది. వ్యాసార్థం ఎంత అన్నాడు. దేని వ్యాసార్థము? కనిష్ట గోళం యొక్క వ్యాసార్థం. కనిష్ట గోళం యొక్క వ్యాసార్థం అంటే కనుక మనకి ఇక్కడ మనకు వచ్చింది వ్యాసము 6 వచ్చింది. చిన్న గోళానికి సంబంధించిన వ్యాసము 6 వచ్చింది. వ్యాసము 6 ఇది. అందుకని వ్యాసార్థం ఎంత అవుతుంది అంటే కనుక దీంట్లో సగం కాబట్టి 3. ఆప్షన్లో 6 కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నేను ఈసారి చెప్పడం. ఆప్షన్లో మనకి 6 కూడా ఉంది, అందుకని కళ్ళు మూసుకొని చూడప్పుడు కూడా నేను టిక్ పెట్టేశాను. ఓకే అండి. ఆప్షన్లో 6 కూడా ఉంది కాబట్టి హ్యాపీగా చూసి టిక్ పెట్టేస్తూ ఉంటాం 6. అందుకని వ్యాసార్థం అడిగాడు. వ్యాసార్థం అడిగాడు కాబట్టి కనిష్ట గోళం యొక్క వ్యాసము 6. వ్యాసము 6, వ్యాసార్థం ఎంత అంటే కనుక 3 అని చెప్తాం. ఓకే అండి. కాబట్టి మనకి ఎప్పుడైనా గోళానికి సంబంధించి కానీ గణానికి సంబంధించి కానీ 3 చిన్న వాటిని కలిపి పెద్దదానిగా ఫామ్ అయ్యింది అంటే 3, 4, 5, 6 అని చెప్తాం. పైథాగరస్ త్రికాల గురించి ఎలాగైతే మాట్లాడుకున్నామో అలాగే మాట్లాడతాం. ఒక్కొక్కసారి దీన్ని డబల్ ఇస్తూ ఉంటాడు. అంటే 6, 8, 10, 12 అని చెప్తాం. లేదా త్రిబుల్ 9, 12, 3, 3, 9, 3, 4, 12, 3, 5, 15, 3, 6, 18 అంటాడు. లేదా 4తో గుణిస్తే 4, 3, 12, 4, 4, 16, 4, 5, 20, 4, 6, 24 అని అర్థం. అలా ఉన్న దానిని మనం లెక్క చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని మేజర్గా మనకు ఉపయోగపడేది ఈ 3, 4, 5, 6 అనమాట. ఓకే. నెక్స్ట్ మరొక ప్రశ్న. 52 పేక మొక్కలున్న కట్ట నుంచి యాదృచ్ఛికంగా 2 ముక్కలు ఒకేసారి తీస్తే అవి ఒకటి ఇస్పేటు మరొకటి ఆటీను కావడానికి సంభావ్యత ఎంత? సంభావ్యతకి సంబంధించిన ప్రశ్న. సంభావ్యత అనగానే ఏమనుకు చెప్పుకున్నాం? మొత్తము అవకాశాలలో మనకి కావలసిన అవకాశాలని చెప్పుకున్నాం. మొత్తము అవకాశాలలో సంభావ్యత అనగానే మొత్తము అవకాశాలలో మనకి కావలసిన అవకాశాలు అని చెప్తున్నాం. మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు. ఇక్కడ మొత్తము అవకాశాలు అంటే కనుక ఏం చెప్పుకోవచ్చు క్లియర్గా అంటే కనుక మొత్తం 52 ముక్కలు ఉన్నాయని చెప్పాడు. అందులో 2 ముక్కలు తీస్తున్నాము అని చెప్పాం కాబట్టి మొత్తము అవకాశాలు అంటే 52 ముక్కలలో 2 తీస్తున్నాము అని చెప్పడం కోసం 52C2 అని రాస్తాం. మొత్తము అవకాశాలలో అంటే కనుక 52 ముక్కలలో 2 ముక్కలు తీస్తున్నామంటే 52C2 అని అర్థం. 52C2. ఇప్పుడు ఈ 2 ముక్కల గురించి ఏం చెప్పాడంటే ఒకటి ఇస్పేట్ అని చెప్పాడు. ఇస్పేట్ ఆ స్పేడ్ ముక్కలు ఎన్ని ఉంటాయి? 13 ముక్కలు ఉంటాయి. అంటే 13లో ఒక ముక్క అని చెప్పడం. ఒకటి మనకి ఆటీన్ అని చెప్పాడు. ఇవి కూడా 13 ముక్కలు ఉంటాయి. 13లో ఒక ముక్క అని చెప్తున్నాడు. ఒకటి ఇస్పేట్ కావడానికని చెప్పాడు కాబట్టి 13 ముక్కలలో ఒక ముక్కది. రెండవ ముక్క గురించి చెప్తూ 13 ముక్కల్లో ఆటీన్ అని చెప్పాడు, అది ఇంకొక ముక్క. 13 ముక్కలలో ఒక ముక్క ఒకటి ఇస్పేట్ అవ్వడానికి అంటే 13లో ఒక ముక్కది. మరొకటి ఆటీని కావడానికి అని చెప్పాడు, అది కూడా 13 ముక్కలే. 13లో ఒకటి అని చెప్పడం. ఓకే. కాబట్టి స్పేడ్ అంటే కనుక మనకి ఈ రకంగా బ్లాక్ కలర్లో ఉంటుంది. దీన్ని స్పేడ్ ఆర్ ఇస్పేట్ అని చెప్తాం. స్పేడ్ ఆర్ ఇస్పేట్ అని చెప్తాం. ఇంకొకటి హార్టీన్ అనగానే హార్ట్కి సంబంధించిన సింబల్ ఉంటుంది. హార్ట్కి సంబంధించి ఇది కూడా మనకి 13 ముక్కలు ఉంటాయి. 13 ముక్కల చొప్పున ఉంటాయి. అందుకని క్లియర్గా మనం దీని ఏం చెప్పొచ్చు అంటే కనుక ఇది 13 × 13 / 52 × 51 వెనక్కి వస్తాము /2 అని రాస్తాం. ఆ 2 పైన రాస్తున్నాం. 52, 51 /2 × 1 అని రాయాలి. ఆ /2 × 1 పైకి తీసుకొచ్చేసాను. ఇక్కడ రాయవలసినటువంటి అనేది పైకి తీసుకొచ్చేసాను. క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు 13 అనేది 52లో 4 సార్లు పోద్ది. 2 అనేది 4లో 2 సార్లు పోద్ది. ఇంకా పోయేవేమీ లేవు కాబట్టి 13 / 2 51లో 102. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 13 / 102 అని చెప్పొచ్చు. మనకి సంభావ్యత అనగానే మొత్తము అవకాశాలలో మనకి కావలసిన అవకాశాలు.
మొత్తం అవకాశాలు అంటే 52 కార్డుల్లోంచి 2 కార్డులు తీస్తున్నాం కాబట్టి 52C2 అని రాస్తాము. పైన మనకు కావాల్సిన అవకాశాలు ఒకటి ఇస్పేట్ అని చెప్పాడు, 13 ముక్కలు ఉంటాయి, 13లో ఒకటే అని చెప్పాడు. ఇంకొకటి ఆర్టీన్ అని చెప్పాడు, 13 ముక్కలు ఉంటాయి, 13లో ఒక ముక్క అని అర్థం. అందుకని 13C1 13C1 రాస్తాం. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ మనం పక్కన చేస్తాం. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. కానిస్టేబుల్ అండ్ ఎగ్జామ్ అయితే కనుక సంభావితకు సంబంధించి 2-3 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఓకే, జస్ట్ ఒక చిన్న పాయింట్, ఒక చిన్న పదాన్ని నేర్చుకోగలిగితే కనుక హ్యాపీగా మనకి మార్క్ వస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా మార్క్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఏబిసిడి ట్రిపీజియంలో డిసి ఈజ్ ప్యారలల్ టు ఏబి, పి మరియు క్యూలు ఏడి మరియు బీసీలపై బిందువులు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ రకంగా మనకు ఒక ట్రిపీజియం ఉంది అని చెప్తున్నాడు, ఏబిసిడి అని చెప్పాడు కాబట్టి ఇలా ఏబిసిడి ఒక ట్రిపీజియం, పి మరియు క్యూలో ఏడి, ఇది పి అనే బిందువు, ఇది క్యూ అనే బిందువు, ఏడి బీసీలపై వరుసగా బిందువులు, ఏపీఈస్టు-పీడి అంటే ఈ భాగం వచ్చి 5, ఇది 4, 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. బీకి ఇది కూడా 5:4 నిష్పత్తిలో ఉన్నాయి, అంటే ఒకే నిష్పత్తిలో విభజించబడ్డాయి. అలాగే డిసి ఈజ్ ఈక్వల్ టు 11 అని చెప్పాడు, ఏబి ఈజ్ ఈక్వల్ 38 అని చెప్పాడు. అయితే పీక్యూ విలువ ఎంత, దీన్ని ఇలా కలిపితే కనుక ఆ పీక్యూ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ కనుక మనకి ఈ పి అనే బిందువు క్యూ అనే బిందువు కనుక మధ్య బిందువు అయితే, మధ్య బిందువులు కనుక అయితే పీక్యూలు మిడ్ పాయింట్, మధ్య బిందువులు అయితే కనుక అయితే అప్పుడు పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అంటే ఆ 2 భుజాలు ఏవైతే వచ్చాయో ఆ 2 భుజాలు కలిపి సగం చేస్తాం. ఎప్పుడు మధ్య బిందువు అయితే అని చెప్పాను, అందుకే మధ్య బిందువు కనుక అయితే ఏడి మధ్య బిందువు పి, బీసీ మధ్య బిందువు క్యూ అని కనుక అంటే, లేదు 5:5 4:4 అని కనుక నిష్పత్తుల్లో కనుక ఉంటే కనుక మధ్య బిందువులు కనుక అయితే ఈ 38 11 కలిపి సగం చేస్తాం. అలా కాకుండా అవి m:n రేషియోలో ఉన్నాయి, m:n రేషియోలో ఉన్నాయి. ఆ భుజాలు వచ్చి ఏబీలు కాబట్టి రివర్స్లో గుణిస్తాము. భుజాలు వచ్చి ఏ బి అన్నాం అనుకోండి, అప్పుడు రివర్స్లో ఇలా గుణిస్తాం, అంటే ఎంబి ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్ అని చెప్తాం. ఇది మనకి ఆ పీక్యూ యొక్క పొడవు. రివర్స్లో గుణిస్తాము, 4 తోటి 38 గుణించాలి, 5 తోటి 11 గుణించాలన్నమాట. రివర్స్లో గుణిస్తాము. పీక్యూ కావాలి అంటే కనుక అది m:n రేషియోలో ఉంది కాబట్టి ఒకటి ఏబి అనుకుంటే కనుక ఎంబి ప్లస్ ఎన్ఏ, అంటే మనం వేసినటువంటి దాంట్లో రివర్స్లో రాసుకుంటాం. పైకి 4 ఉంది కాబట్టి 4 తోటి 38 గుణించాలి, 5 తోటి 11 గుణించాలి. ఇప్పుడు క్లియర్గా పీక్యూ అనగానే 4 × 38 ప్లస్ 5 × 11 బై 4 ప్లస్ 5 అని అంటాం, ఎం ప్లస్ ఎన్. 4 38 ఎంత అంటే కనుక 120 ప్లస్ 32 152 అవుతుంది. అది 120 ప్లస్ 32 ఇది ఒక 55, అంటే 207 అయింది. 207/9 207/9 అనగానే క్లియర్గా మనకి 9 రెళ్ళు 18, 2 7 27, 9 3 27. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 23 అని చెప్పొచ్చు.